తెలుగు. ఈరోజు ప్రముఖ పుణ్యక్షేత్రం బారాషాహి దర్గా ఏదైతే ముఖద్వారాలు ప్రారంభోత్సవ కార్యక్రమం ఈరోజు జరిగింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు, అలాగే రూరల్ శాసనసభ్యులు, ఈ యొక్క ఆర్చులు నిర్మాణ ప్రదాత రూరల్ ఎమ్మెల్యే సేదరెడ్డి గారు, వారి సోదరులు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి నాయకత్వంలో ఈ యొక్క ఆర్చులు నిర్మాణం ప్రారంభించి ఈరోజు ఈ యొక్క బారాషాహి దర్గా గురించి అనేక ప్రభుత్వాలు వచ్చినాయి. అనేక ప్రభుత్వాలలో ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ కేవలం ఈ యొక్క దర్గా పండుగను నామమాత్రం జరుగుతూ ఉన్నారు. అయితే ఈ యొక్క బారాషాహి దర్గాకి ఓన్గా మాది మేము ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి పరచాలా, నెల్లూరు నగర వాసులకు ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నటువంటి కేవలం ఈ జిల్లాకు సంబంధించిన ఇద్దరు వ్యక్తులు. ఈనాడు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్గా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు, రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారు 2014-19 ఈ ప్రాంతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటి మేయర్గా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారు ఈ యొక్క బారాషాహి దర్గా ప్రాంగణం మొత్తం బహిరంగ మల విసర్జన జరగటం, ఎవరు పడితే తాగుబోతులు వచ్చి విచ్చలవిడిగా తిరగటం, అసాంఘిక కార్యక్రమాలు జరగడం, ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి ఈ యొక్క బారాషాహి దర్గాలో ఉభయ రాష్ట్రాల్లో ఈ యొక్క ఇంత ముస్లిం మైనార్టీ కమ్యూనిటీకి ఇంత పెద్ద ప్రాంతం ఈ యొక్క ఉభయ రాష్ట్రాల్లో లేదు. భారతదేశంలో ఇలాంటి కుల మతాలకు అతీతంగా సర్వమత సమానత్వంగా ఉన్నటువంటి ప్రతీక ఇక్కడ లేదు. కాబట్టి ఈ యొక్క బారాషాహి దర్గాకి ఒక చరిత్ర ఉంది. ఆనాడు అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా 14-19లో ఘాట్ నిర్మాణం చేపట్టడం, అలాగే దర్గా అభివృద్ధి పరచడం, అలాగే రోడ్లు వేపించడం, స్ట్రీట్ లైట్ వేపించడం, ఇక్కడ ఒక పర్యాటక స్థలంగా తీర్చిదిద్దినటువంటి పరిస్థితి ఆ రోజు. అయితే దాని తర్వాత ఎమ్మెల్యేగా సేదరెడ్డి గారు గెలిచి ప్రతిపక్షంలో ఉన్న, ప్రభుత్వంలో ఉన్న, మళ్ళీ ప్రభుత్వంలో వచ్చిన ఈరోజు ఈ యొక్క బారాషాహి దర్గాకి ఒక అంకిత భావంతో, ఒక చిత్తశుద్ధితో, తన కుటుంబానికి ఉన్నటువంటి ఈ యొక్క బారాషాహి దర్గాపై ఉన్నటువంటి నమ్మకంతో ఎమ్మెల్యే సేదరెడ్డి గారి యొక్క నాయకత్వంలో బారాషాహి దర్గా ఏదైతే 12 మజాలు ఉందో ఆ యొక్క అభివృద్ధి వెడల్పు చేయడం కానివ్వండి, షాపింగ్ కాంప్లెక్స్ కట్టడం కానివ్వండి, ఆ తర్వాత ఈ యొక్క ఆర్చుల కోసం ప్రయత్నం చేసి నుడాకి తిరగడం, అలాగే కలెక్టర్ తిరగటం, ముఖ్యమంత్రికి వినతులు పట్టడం, డబ్బులు లేనప్పటికీ ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి ఎట్టయినా చేయాలని చెప్పేసి ఒక కాంట్రాక్టర్ కూడా రాకపోతే వాళ్ళకి ప్రాధాన్యపడటం, ఇలాగ అనేక విషయాలపై సేదరెడ్డి గారు దీన్ని సాధించి తీసుకుని వచ్చినటువంటి ఘనత సేదరెడ్డి గారికే కాదు, ఈ యొక్క కార్యక్రమాలు వెనక ఉండి నడిపించినటువంటి కోటంరెడ్డి గిరిధరెడ్డి గారి కృషి కూడా చాలా ఎక్కువే. కాబట్టి ఈ యొక్క దర్గా అభివృద్ధికి సేదరెడ్డి గారు, గిరిధరెడ్డి గారు చేస్తున్నటువంటి కృషి అసలు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు అంత అద్భుతంగా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఈ యొక్క 2-3 సంవత్సరాలలో ఒక అద్భుతమైన మసీదు, ఒక కన్వెన్షన్ సెంటర్ లాంటి ఒక ముస్లిం మైనార్టీస్కు సపరేట్గా మీటింగులు పెట్టుకోవాలన్నా, మ్యారేజెస్ చేసుకోవాలన్నా, ఇలాంటి అనేక కార్యక్రమాలు చేసుకోవాలన్నా ఇక్కడ పెద్ద హాలు, మసీదు, ఒక లైబ్రరీ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి నెల్లూరు జిల్లా ముస్లిం సమాజం తరఫున రూరల్ శాసనసభ్యులు కోటంరెడ్డి సేదరెడ్డి గారికి, అలాగే రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డి గారికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారికి, నెల్లూరు జిల్లా ముస్లిం సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నాం. మీరు చూస్తున్నది టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.